అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్నిసార్లు అనుకున్నా కూడా మనం నవగ్రహ ప్రదక్షిణ సమయంలో కొన్ని పొరపాట్లు దొర్లిపోతూనే ఉన్నాయి. చాలా మంది మళ్ళీ మళ్ళీ చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నారు. నవగ్రహ ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కోవచ్చా, కాళ్ళు కడుక్కోకూడదా? అంటే దీనికి సమాధానం రెండు రకాలుగా చెప్పచ్చు. కాళ్ళు కడుక్కోవాల్సిన సందర్భాలు ఉన్నాయి, కాళ్ళు కడుక్కోకూడని సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏ ఏ సందర్భాలలో నవగ్రహ ప్రదక్షిణలో కాళ్ళు కడుక్కోవచ్చు, ఏ ఏ సందర్భాలలో కడుక్కుంటే మనకు ఉన్నటువంటి పుణ్యఫలం కాస్త క్షయమైపోతుంది అన్నది మనకి ఆగమంలో ఏం చెప్పారో మనం చూద్దాం. ఆగమే దేవాలయేషు సర్వేషు నవగ్రహ సమర్పణే ప్రదక్షిణ సమయే శ్రద్ధా నాచాచమనం న ప్రక్షాళనం గ్రహ ప్రసాద సంప్రాప్తో యదా పాదో ప్రక్షాళయేత్ తదా గ్రహస్య రశ్మయ నశ్చంతి విఫలం భవేత్ అంటుంది శాస్త్రం. అంటే ఏంటి? ప్రదక్షిణలు అన్నీ పూర్తయిన తర్వాత వెంటనే నీటితో కాళ్ళు ప్రక్షాళన చేయడం, అంటే కాళ్ళు కడుక్కోవడం చేయిస్తే గనక మీరు ఏదైతే ప్రదక్షిణ ద్వారా సిద్ధించుకున్నారో ఆ దివ్య గ్రహ శక్తి లేకపోతే ఆ పుణ్య ఫలితం నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయి నిష్ఫలం అయిపోతుంది. మీరు ఏదో కోరికతోనో బాధతోనో చేసినటువంటి లేకపోతే భక్తితోనో గౌరవంతోనో భక్తితోనో చేసినటువంటి ఆ నవగ్రహ ప్రదక్షిణ యొక్క ఫలితం ఏదైతే ఉందో అది మీరు కాళ్ళు కడుక్కున్న వెంటనే ఆ నీటిలోనే కొట్టుకుపోతుంది. అంటే మీరు చేసిన ప్రదక్షిణ ఎందుకు పనికి రాకుండా పోతుంది, నిర్వీర్యమైపోతుంది అని చెప్తోంది శాస్త్రం. మరి ఎటువంటప్పుడు మనం కడుక్కోకూడదు, ఎటువంటప్పుడు కడుక్కోవాలి అన్న దానికి చూస్తే కనుక అశుచిం దానజం దోషం క్షాళనేన వినశ్యతి పాద ప్రక్షాళనం కుర్యాత్ దానాంతే గ్రహ శాంతయే అంటుంది శాస్త్రం. అంటే దాన ప్రక్రియ గాని లేకపోతే గ్రహశాంతి ప్రక్రియ గాని ముగిసిన తర్వాత, అంటే గ్రహణాలు పడతాయి, గ్రహణాలు పట్టు అయ్యాక విడుపు స్నానం అయ్యాక మనం ఏదైనా శాంతులు చేసుకోవాలి అనుకుంటే ఆలయానికి వెళ్ళి శాంతులు చేసుకుంటూ ఉంటాం కదా. అటువంటప్పుడు నవగ్రహ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అటువంటప్పుడు కానీ లేకపోతే దానాలు మనకి జాతక దోషాలలో ఏదైనా దానాలు ఇమ్మన్నప్పుడు దానం ఇచ్చాక నవగ్రహ ప్రదక్షిణ చేయమంటారు. అటువంటి సందర్భంలో అశుచి శేషం తొలగిపోవడానికి వెంటనే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి అని చెప్పి చెప్తారు. అంటే పాద ప్రక్షాళన చెయ్యాలి. అలా చేయడం వల్ల ఆ దానం ద్వారా లేకపోతే ఆ శాంతుల ద్వారా మన నుంచి దూరమైనటువంటి దోషం తిరిగి మనల్ని చేరకుండా ఉంటుందిట, అలా పాద ప్రక్షాళన చేసుకోవడం వల్ల. అందుచేత కాళ్ళు కడుక్కోమన్నారు కదా అని చెప్పి అది ప్రతిదానికి ఆపాదించకూడదు. మనం ఏదో దైవ దర్శనానికి వెళ్లే ముందు మాత్రమే పాదాలు కడుక్కుని దైవ దర్శనానికి వెళ్తాం. ప్రదక్షిణ చేసేసాక మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మనం పాద ప్రక్షాళన అంటే పాదాలు నీటితో కడుక్కోకూడదు. మామూలుగా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి మామూలుగా ఇంటికి వచ్చేయాలి తప్పితే కాళ్ళు కడుకుని ఇంటికి వచ్చారా మీ ప్రదక్షిణ ఫలితం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది అని చెప్పి ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఆగమ శాస్త్రంలోనే మనం చదివి వినిపించాను కదా శ్లోకాలలో. అందుచేత అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకండి. ఏదైనా ప్రత్యేకమైనటువంటి దానం కానీ ప్రత్యేకమైనటువంటి శాంతులు కానీ నవగ్రహాలకి చేసుకున్నప్పుడు మాత్రమే, అది కూడా అర్చకుల యొక్క అక్కడ పూజ చేయించిన బ్రహ్మగారి యొక్క ఆదేశానుసారం మనం కాళ్ళు కడుక్కోవడం, పాద ప్రక్షాళన చేయడం, అవసరమైతే కొంచెం స్నానం చేయడం ఇలాంటివి చేయాలి తప్పితే మామూలుగా మనం చేసే ప్రదక్షిణలకి మన కోరికతో చేసుకునే ప్రదక్షిణలకి పుణ్యంగా చేసే ప్రదక్షిణలకి ఏ పరిస్థితులలోనూ నవగ్రహ ప్రదక్షిణ అయ్యాక కాళ్ళు కడుక్కోకూడదు. లోకా సమస్త సుఖ భవంతు. మరొక అద్భుతమైన వీడితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.